అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. శ్రీ విశ్వేశ్వరానంద సేవా ఆశ్రమం సమర్పించు ఆధ్యాత్మిక భక్తి ప్రవచనములు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం పిరమిడ్ ధ్యాన కేంద్రం దాని ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుందాం. మనము పిరమిడ్ ధ్యాన కేంద్రం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది డాక్టర్ సుభాష్ పత్రి. నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశము ధ్యాన కేంద్రంగా బాసిల్లుతోంది. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో విశ్వవ్యాప్తంగా మనము ధ్యాన దినోత్సవాన్ని భారతీయులందరూ జరుపుకుంటున్నారు. మన నరేంద్ర మోడీ ఈ క్రమంలో ప్రపంచంలోని అన్ని దేశ ప్రజలకు ధ్యానం ద్వారా శాంతియుతమైనటువంటి జీవనము పరిపాలన సాగించవచ్చునని ఆయన వక్కానించడంతో నేడు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. భారతదేశము ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన క్షేత్రం. ఇక్కడ ఎంతోమంది మహనీయులు, సత్పురుషులు, సాధువులు తమ జన్మలు తీసుకున్నారు. ఆ మహనీయుల అడుగుజాడల్లో నేడు 150 కోట్ల భారతీయ ప్రజలు ఈ సన్మార్గంలో జీవనం గడుపుతున్నారు. భారతదేశం అనగానే ఇది వేదభూమి, పుణ్యభూమి అని అందరికీ తెలుసు. అయితే మహర్షులు, మహనీయులు మనకు అందించిన ఈ ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన బీజాలను ఇక్కడ మొలకెత్తించారు. అవి మహావృక్షాలై నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదరణ కల్పిస్తున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సుభాష్ పత్రి ఈ నేడు విశ్వవ్యాప్తంగా శ్వాస మీద ధ్యాస అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ సెంటర్గా అనేక చోట్ల ఈ కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్ర నిర్వాహకులు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రజలలో ఈ యొక్క అంశం చాలా లోతుగా వెళ్ళింది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నారు. నేడు ఆధునిక ప్రపంచంలో ఫ్రస్ట్రేషన్ అంటే మనశ్శాంతి లేక మానసిక శారీరక ఆందోళనతో సతమతమయ్యే వారికి ఈ మన ఇంటిలోనే లేకపోతే ధ్యాన కేంద్రంలో లేకపోతే పిరమిడ్ ధ్యాన కేంద్రంలోకి వెళ్ళి 10 నిమిషాలు మనం అక్కడ లేకపోతే అర్ధగంట సేపు మనం అక్కడ కళ్ళు మూసుకుని ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస నిలబెడితే మనకు ప్రశాంతమైన ఆరోగ్యం మనకు చేకూరుతుంది. ఇందులో భాగంగానే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడికి సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. అది శక్తివంతమైన ధ్యాన క్షేత్రంగా విరాజిల్లుతుంది. దీనిని డాక్టర్ గోపాలకృష్ణమూర్తి, రాధిక మేడంలు దీన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. వీరు తమ ఆశ్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎంతో ధ్యానపరులకు అక్కడ వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఉదయము హెర్బల్ టీ, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అల్పాహారం, రాత్రికి చక్కటి భోజనం, వసతి ఇవన్నీ వారు ఉచితంగానే సమర్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అమావాస్య, పౌర్ణమి రోజులలో ఎంతోమంది వచ్చి సుమారు 100కు పైగా ధ్యానపరులు ఇక్కడికి వచ్చి ఒక్కొక్కప్పుడు 3 రోజులు కూడా నిర్వహిస్తారు. ఈ వినాయక చవితి సెప్టెంబర్లో వచ్చే వినాయక చవితికి అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగితే ఇక్కడ ధ్యానోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు డాక్టర్ గోపాలకృష్ణమూర్తి సిద్ధం చేశారు. ఇక్కడికి వచ్చిన వారు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు అనేక మార్లు మనం ధ్యానం చేసుకోవచ్చు. దానికి అన్ని సదుపాయాలు అక్కడ ఉంది. వనమూలికలతో కూడిన
దాదాపు చాలా విస్తీర్ణమైన ప్రదేశంలో ఈ ధ్యాన కేంద్రం నిర్మించారు. ఈ ధ్యాన కేంద్రం ఎంతోమందికి ఆరోగ్యాన్ని, తర్వాత జ్ఞానాన్ని, ఇంకా అన్ని సౌకర్యాలను ఆడ కలుగజేస్తున్నారు. అలాగే ఈ క్షేత్రంలో, ఈ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఇక్కడికి వచ్చిన వారు అందరూ మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు అనే నినాదంతో అనేకమైనటువంటి ర్యాలీ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అక్కడక్కడ శాఖలు వచ్చాయి. ఆ శాఖలలో పనిచేసే నిర్వాహకులు ఈ ధ్యాన కేంద్రం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే డాక్టర్ ఆనంద్ అతని సతీమణి అమరావతిలో కూడా ఈ ధ్యాన కార్యక్రమంలో శాకాహారం అందరూ తినాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కార్యక్రమానికి వెళ్ళి ధ్యానం చేసి దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శాకాహారంతో మనిషి ఉన్నత స్థానానికి పోతాడని సుభాష్ పత్రి చెప్పడంతో ఈ ధ్యానపరులు శాకాహారమే తీసుకుంటూ ఆరోగ్యపరంగాను, ఐశ్వర్యపరంగాను, మానసిక ఆరోగ్యంగా వాళ్ళు విరాజిల్లుతున్నారు. కాబట్టి మానవులందరూ మాంసాహారం మాని శాకాహారం భుజించాలని వారి నినాదం. ప్రతి ఒక్కరూ అలాగే తమ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి శాకాహారమే తీసుకోవాలని నా విన్నపం కూడా. ఓం తత్సత్.